నాయకులు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిని ప్రశ్నించారు. బీజేపీ నేతను టీడీపీ నాయకులు కర్రలతో చితకబాదారు. ఈ ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పరిధిలో నాగయ్య గారిపల్లి స్వర్ణముఖి నది సమీపంలో శుక్రవారం జరిగింది. గాయాల పాలైనటువంటి సదరు బీజేపీ నేత ప్రస్తుతం చంద్రగిరి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వాళ్ళని ప్రశ్నించిన బీజేపీ నేతను టీడీపీ నాయకులు కర్రలతో చితకబాదినటువంటి ఘటన అంటూ దీనికి సంబంధించి నాగయ్య గారి పల్లికి చెందినట్టు బీజేపీ నేత నరేష్ కుమార్ నాయుడు కొద్ది రోజులుగా అక్రమ ఇసుక రవాణాపై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. నిత్యం వందలాది ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నట్టు రెవెన్యూ పోలీసు అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం నరేష్ కుమార్ నాయుడు తన ఇంటి నుంచి చంద్రగిరి వస్తుండగా నాగయ్య గారిపల్లి వద్ద వాగు వద్ద టీడీపీ నేత కొంగర సునీల్తో పాటుగా మరికొందరు అటకాయించారు. తమకు వ్యతిరేకంగా ఇసుకపై ఫిర్యాదు చేస్తామంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. మా ప్రభుత్వం నువ్వేంట్రా ఫిర్యాదు చేసేదంటూ పచ్చమొక్కల కర్రలతో నరేష్పై దాడికి దిగబడ్డాయి. విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆయన గాయాలయ్యే సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని నరేష్ చంద్రగిరికి తరలించారు. బాధితుడు చంద్రగిరి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొంది పోలీసులను ఆశ్రయించాడు. ఇసుకాసులను ప్రశ్నించిన తనపై టీడీపీ నేత సునీల్తో పాటు మరికొంతమంది దాడికి పాల్పడినట్టు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పశ్చిమాసియా రణ